రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం తప్పలేదన్న సామెత వినే ఉంటారు. సో ప్రస్తుతం మా పరిస్థితి అలాగే ఉందన్నమాట. మాకు అలాగే అనిపిస్తుంది. ఎందుకు అంటే మేము రీసెంట్గా రూమ్ షిఫ్ట్ అయ్యామన్నమాట. పైకి వచ్చాము సెకండ్ ఫ్లోర్కి, అదే బిల్డింగ్లో. కాకపోతే 4 ఇయర్స్ క్రితం వరకు కూడా మేము సెకండ్ ఫ్లోర్లోనే ఉండేవాళ్ళమి. మా వారు ఊరికి పైకి కిందికి ఎక్కి దిగడం, నీళ్లు మోయటం ఇవన్నీ చేయడం నాకు చాలా ఇబ్బందిగా ఉందని పాపం చాలా రిక్వెస్ట్ మీద మేము కిందకైతే రూమ్ అడిగి తీసుకుని వెళ్ళామన్నమాట. ఎందుకు అంత రిక్వెస్ట్ చేసుకోవాల్సి వచ్చింది అంటే మేము ఉండేది కంపెనీ క్వార్టర్స్లో కాబట్టి. సో అప్పుడు ఏదో ఇంకా అలా అడిగి కిందకి వెళ్ళాము. కరెక్ట్గా 4 ఇయర్స్ అవుతుంది అనుకుంటా. కానీ ఇప్పుడు మళ్ళీ గోడ కొట్టిన బంతిలాగా కింద నుంచి మళ్ళీ పైకే వచ్చామన్నమాట. ఇప్పుడైతే అసలు పైకి రావడం మాకు ఇష్టం లేదు. ఎందుకు అంటే ఆల్రెడీ కిందకి వెళ్ళిపోయి కింద బాగా అలవాటు అయిపోయింది. అందులో ఇంకా పైకి కిందకి ఎక్కడం కూడా అలవాటు పోయింది కదా. ఇప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. పాపం మా వారికి అయితే చాలా ఇబ్బంది ఇప్పుడు. ఎందుకు అంటే మాకు డ్రింకింగ్ వాటర్ కూడా కింద నుంచే తెచ్చుకోవాలి. ఇంకా అలా అలవాటు తప్పిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ అవన్నీ చేయాలి అంటే చాలా కష్టం అనమాట. కాకపోతే ఇప్పుడైతే తప్పక రావాల్సి వచ్చిందనమాట. ఒక రకంగా చెప్పాలంటే బలవంతంగా వచ్చినట్టే అయ్యింది. కానీ వచ్చినందుకు ఉండడానికి అది ఇదైతే ప్రాబ్లం లేదు, కానీ కొంచెం ఎక్కి దిగడం మా వారికి చాలా కష్టం అనమాట. నాదేముందిలే, నేను ఎప్పుడో ఒకసారి దిగుతాను ఎక్కుతాను అంతే. ఇక ఏదేమైనా ఇంకా పైకైతే వచ్చేసాము. ఎక్కి దిగడం అయితే తప్పదన్నమాట. సో కానీ పైనుంచి అయితే వ్యూ అయితే చాలా బాగుంటుంది. దానికి తోడు ఇప్పుడే వర్షం పడి తగ్గిపోయింది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. పక్కనే వరి నాటారనమాట. ఇంక ఇవన్నీ పక్కన పెడితే నా ఇల్లు సర్దుకోవడం అయితే ఇంకా అవ్వలేదు. మెల్లిగా సర్దాలి. 4 డేస్ అవుతుంది, అయినా కానీ ఇల్లు సర్దడం అయితే అవ్వలేదు అనమాట. ఇంకా చిన్న చిన్న సామాన్లు అలాగే ఉండిపోయాయి. సో ఇలా చిన్న పని నుండి బయటకి అయితే వెళ్దాం అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్